ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 37వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని యందు సంతోషించాలి మనం. కానీ ఈ లోకంలో అన్ని ఉన్న వాటిని ఏవి కనిపిస్తే వాటిని బట్టి మనం సంతోషించకూడదు. నీ మార్గాలన్నీ కూడా ఆయనకి అప్పగించు. ఆయన మార్గాలు సరళం చేస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, దీర్ఘశాంతం అన్నీ కూడా ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన్ని బట్టి సంతోషిస్తున్నామో, మన మార్గాలన్నీ ఆయనకి అప్పచెప్పామో ఆయనే చూస్తాడు ప్రతి ఒక్కటి కూడా. దేని గురించి కూడా భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. జీవము గల దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన మనం నమ్ముకుని ఆయన ప్రార్థన చేసినప్పుడు సమస్తము కూడా మనకి దయచేస్తాడు. ఏ ఒక్కటి కూడా ఇది లేదు అనేది బాధ ఉండదు. ఈ జీవిత ప్రయాణాలు ఎన్నో ఉంటాయి సమస్యలు, కానీ అవన్నీ కూడా దేవుడు తొలగిస్తుంటాడు. వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నిత్యము మనం దేవుని ప్రార్థించుకోవాలి, ఆయన విడిచిపెట్టకూడదు. యోబుకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని విడిచిపెట్టలే. భార్యని తిట్టాడు, నువ్వెందుకు ఇంకా దేవుని దూషించి చచ్చిపోమని చెప్పినప్పుడు, మంచి చేస్తే అనుభవిస్తున్నావు, చెడు చేస్తే అనుభవించకూడదా, మూర్ఖురాలాగా మాట్లాడుకో అని చెప్పాడు. కానీ ఒక నోటి మాటను బట్టి కూడా ఆయన యోబు దేవుని దూషించలేదు. అదేవిధంగా మనం కూడా మన జీవిత ప్రయాణంలో కొన్ని సమస్యలు ఉంటుంటాయి, కొన్ని లేటుగా జరుగుతాయి, కొన్ని అనుకున్న వెంటనే జరుగుతాయి. మన ప్రార్థన దేవుడు వింటాడు, వినకుండా ఉండడు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ఆ సమయంలో ఇస్తాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నా అరచేతిలో నేను చెక్కుకున్నాను అంటున్నాడు. ఆయన విడిచిపెట్టడు, మర్చిపోజాలడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి మన మార్గాలన్నీ ఆయనకు అప్పచెప్పి ఆయన యందు సంతోషిస్తూ జీవించాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.